మన కంట్రీ తీసుకుంటే సామాజిక బాధ్యత పట్ల అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను కొద్దిగా బాధపడతానండి, కొద్దిగా చింతిస్తున్నాను కూడా. కారణం ఏంటంటే నా దేశం చాలా గొప్ప దేశం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పుణ్యభూమి, బుద్ధభూమి, అంటే ఆధ్యాత్మిక క్షేత్రం. నో డౌట్ నేను నా దేశాన్ని ఆ విషయాల్లో నేను చాలా గొప్పగా చెప్తాను. కానీ ఒక 10-15 ఏళ్ల నుంచి మిగిలిన దేశాలు వెళ్ళొస్తున్నటువంటి స్నేహితులు, మిత్రులు చెప్పిన వాటిని చూస్తే చాలా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో సామాజిక బాధ్యతలో మనం చాలా చిట్ట చివరి స్థానంలో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. ట్రాఫిక్ నియమ నిబంధనలో కానీ, అలాగే మన ఈ హెల్త్ అండ్ హైజీన్ సంబంధించి కానీ, శానిటరీకి సంబంధించి కానీ మిగిలిన దేశాల్లో అద్భుతంగా ఫాలో అవుతారండి. ట్రాఫిక్ రూల్స్ మన దేశంలో మనం ఏం చేస్తామంటే, ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఉండి చెప్తే ఒకలా వింటాం, ఆయన లేకపోతే నచ్చినట్టు వెళ్ళిపోతాం కదా. కానీ అక్కడ ఎవరున్నా లేకున్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. అంటే అందుకే అంటారు స్వామి వివేకానంద, నో డౌట్ నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, అభిమానిస్తాను, కానీ కొన్ని విషయాల్లో ఆ కష్టపడే తత్వం కానీ, తర్వాత కొన్ని అది ఈ బాధ్యత అంశాల విషయంలో మన మిగిలిన దేశాల నుంచి కూడా కొంత నేర్చుకోవచ్చు అంటాడు ఆయన. అంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ తెలియపరచడంలో ఆయన చేసినది మనందరికీ తెలిసిందే. అంత గొప్ప మహానుభావుడు కూడా ఏం చెప్తారంటే, మనం కూడా కొన్ని అంశాలు అక్కడి నుంచి నేర్చుకోవాలి. మనం నైతికంగా చాలా గొప్పవాళ్ళం, మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది, మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, ఎస్ వండర్ఫుల్, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయండి. కానీ సామాజిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే, లైసెన్స్ లేని వాళ్ళు కొందరు, లైసెన్స్ ఉన్న లైసెన్స్ని రెన్యూవల్ చేయించుకున్న వాళ్ళు మరికొందరు, ట్రిపుల్ డ్రైవింగ్ చేసేవాడు కొందరు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాడు మరికొందరు. ఫైన్ పెట్టడం ఏంటి? ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తది పెట్టారు, పిల్లలు 18 ఏళ్ళ లోపు పిల్లలు అంటే కనీసం అలాగైనా బాగుపడు. చూసారా, 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష, కౌన్సిలింగ్ కాదండి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వమని కూడా చేశారు. అంటే మరి ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు తీసారా? అంటే వాడికి సరైనటువంటి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. అందుకంటే ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలండి. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నేర్చుకునే స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, మీ పిల్లలకి ఎప్పటి నుంచో సామాజిక బాధ్యతను చెప్పండి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే నువ్వు ఉన్నతుడుగా ఉత్తముడుగా ఎదుగుతావు అనేది మనకు శాస్త్రం చెప్తోంది. వాటిని కొద్దిగా మనం తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి అంశాలు ఇవ్వడం చెప్తే వాటి చేత వినిపించాలి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్లోకి వెళ్ళండి, మహానుభావులు చాలామంది స్పీచెస్ ఉంటాయి, వాటిని ఒకసారి రోజుకు ఒక 10 నిమిషాలు చూడండి, సరిపోదు. సార్, మరి మీరు ఇప్పటి వరకు ఎన్నో స్పీచెస్ ఇచ్చి ఉంటారు, ఎంతోమంది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు. సో ఈ మన ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ చివరిగా మీరు ఏం చెప్తారు? సో ఇప్పటి వరకు చెప్పిన అంశాలన్నీ మనం ప్రేక్షకులు చెప్పినవే, నో డౌట్. కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే, బాధ్యత కలిగి ఉండడం అనేది మన ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. వ్యక్తిగతంగా మనం క్రమశిక్షణ కలిగి ఉండాలండి. ఏ సమాజంలో అయినా సరే నేను జాగ్రత్తగా ఉండాలి, నాతో పాటు నా కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం అవుతుంది కనుక నువ్వు వేరు నేను వేరు కాదు, నేను సమాజంలో అంతర్భాగాన్ని అన్న విషయం మర్చిపోకూడదు. నేను ఈ సమాజంలో అంతర్భాగాన్ని, నో డౌట్. సమాజానికి నా అవసరత చాలా ఉంది, సమాజం అవసరం కూడా నాకుంది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వీడు ఈ సమాజంలోనే జీవిస్తాడు. అంటే ఈ సమాజంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఎంతో కొంత రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే సింపుల్గా నీ పన్ను చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి వాళ్ళ స్టూడియోలో కూర్చొని మరి సామాజిక బాధ్యతల గురించి ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.